ముందుగా నా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మీరు చూస్తున్నారు, మొన్ననే దావోస్లో లీడర్ అంటే ఎలా ఉండాలని చెప్పి అంచున ఎదుక్కుంటూ మన ఏపీని ఎలా డెవలప్ చేయాలని ఒక విజన్తో మన సీఎం సార్ ఒక విజన్ లీడర్ అయితే ఆయన తనయుడు మన యువ నాయకుడు లోకేష్ అన్న గారు మన ఏపీ కోసం చాలా కష్టపడుతున్నారు. పాదయాత్ర యువగళం స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు తన కష్టం ఎంతో ఉంది మన పార్టీ కోసం. మీరందరూ చూశారు ఎలక్షన్లో. ఈ యువగళం నుంచి చాలామంది మేల్కొన్నారు. పోయిన 5 ఏళ్ళు జనాలు చాలా కష్టపడ్డారు. దాని గురించి తెలుసుకొని మన లోకేష్ అన్న, మన సీఎం సార్ అయితేమి, మన లోకేష్ అన్న అయితేమి మన ఏపీ కోసం చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనకు చాలా శుభదినము. ఈరోజు మన అనంతపురం జిల్లాకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ పురస్కారం రావడము నిజంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని ఒక కళల్లోనే కాదు, ఒక సేవాభావంగా రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న మన గౌరవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మవిభూషణ్ పురస్కారం రావడం నిజంగా మనందరికీ వచ్చిన గౌరవంగా ఈరోజు భావిస్తున్నాము. అలాగే మన మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఎన్డీఏ ప్రభుత్వము సేవా రంగంలో వారు అట్టడుగు బలహీన వర్గాలకి ఏదైతే సేవ చేశారో దాన్ని గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పద్మశ్రీ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరిని గుర్తించడము నిజంగా వారికి ఇచ్చిన గౌరవం కాదు, మన తెలుగు ప్రజలకు ఇచ్చిన గౌరవంగా భావించి ఈ పురస్కారాలు ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.